ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూన్ 19, 20 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో గత కొంతకాలంగా మీలో ఉన్నటువంటి సందేహాలకు సమాధానాలు దొరికే సమయం కావచ్చు. ముఖ్యంగా గురు గ్రహం వల్ల మీకు అనుకూల దృష్టి వల్ల ఆలోచన విధానంలో స్పష్టత పెరుగుతుంది. ఇంతవరకు ఏ పని అయితే ప్రారంభించాలా వద్దా అన్న అయోమయంలో ఉన్నవారికి ఇప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని పరిస్థితులు ఏర్పడతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క ఆలోచనలు ఈ సమయంలో గౌరవించడం ప్రారంభిస్తారు. గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు గుర్తింపు లభించబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూన్ 19, 20 తేదీల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీరు గతంలో పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దొరకబోతుంది. అలాగే ఈ 2 రోజుల్లో కొంతకాలంగా నిలిచిపోయిన ప్రణాళికలు మళ్ళీ కదలికలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఆకస్మికంగా మీ ముందుకు వస్తుంది. అలాగే ఇది మీకు కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా రోజులుగా చేసిన పనికి, కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో దక్కే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పనితీరును గమనిస్తున్న అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ధనుస్సు రాశి వారికి పదోన్నతి గురించి చర్చలు కూడా ఈ సమయంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఉద్యోగ మార్పు గురించి ఈ సమయంలో మీకు అనుకూలమైన సమాచారం కూడా మీరు పొందుతారు. ఈ 2 రోజుల్లో గతంలో ఏదైతే పంపిన దరఖాస్తులు ఉన్నాయో ఇప్పుడు వాటికి స్పందన పొందే అవకాశం ఉంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఈ సమయంలో అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. కార్యాలయంలో మీ యొక్క మాటకు ఈ సమయంలో విలువ పెరిగే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో అయితే సంబంధాలు మెరుగుపడటం వల్ల పనులు కూడా ఈ సమయంలో మీకు సులభంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ 2 రోజుల్లో ఆర్థిక పరంగా ధనుసు రాశి వారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. ఆర్థిక పరంగా ఈ సమయంలో కొంత ఉపశమనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో వ్యాపారం చేసే ధనుసు రాశి వారికి వ్యాపార లావాదేవీల్లో నిలిచిపోయిన చెల్లింపులు పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కోసం చేసిన ఖర్చులు తగ్గి పొదుపు చేయగల పరిస్థితులు మీకు ఇప్పుడు ఏర్పడతాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తున్న వారికి ఈ 2 రోజులు మంచి అవకాశాలు వస్తాయి. కొందరికి ఈ 2 రోజుల్లో అదనపు సంపాదనకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఈ 2 రోజుల్లో గతంలో చేసినటువంటి పెట్టుబడులు ఇప్పుడు కొంత ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆదాయం పెరుగుతున్న సమయంలో ఖర్చులను నియంత్రించుకోవడం కూడా అవసరం. ఈ 2 రోజుల్లో ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే కుటుంబ సభ్యులకు ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు ఈ సమయంలో ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితంలో ఈ 2 రోజుల్లో ఆనందకరమైన పరిణామాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వివాహ సంబంధాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు ప్రత్యేకంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుండి ఒక సంతోషకరమైన సమాచారం అందవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీలో ప్రశాంతత పెరుగుతుంది. పిల్లల విషయంలో మీరు మంచి వార్తలు వినే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం లేదా ఇతర రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో సాధించిన విజయాలు కుటుంబంలో సంతోషాలను తీసుకురావచ్చు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీ మనసుకు ఎంతో సంతోషాన్ని అందించగలుగుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలన్నా లేదంటే అక్కడ చదువుకోవాలన్న వారికి ఈ సమయంలో మీరు ఊహించని విధంగా మీకు వీసా లభించే అవకాశం ఉంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కొత్త సమాచారం అందుతుంది. చదువు కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు కూడా అనుకూలమైన స్పందన వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో వీసా అనుమతులు లేదా ఇతర ప్రక్రియలో ఉన్నవారికి ఆలస్యాలు తగ్గే సూచనలు ఉన్నాయి. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. కొందరికి అనుకోని ప్రయాణాలు కూడా ఈ సమయంలో కొత్త అవకాశాలను తీసుకువస్తాయి. ఈ 2 రోజుల్లో ఈ ప్రయాణాలు మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం అవుతాయి. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు మీ జీవిత ధృవీకర్తను విస్తరించే అవకాశం ఉంది. విదేశాల సంబంధాల ద్వారా ఆర్థికంగా, వృత్తిపరంగా అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా కలగంటున్న ఒక లక్ష్యం ఇప్పుడు మీకు నెరవేరే సాధ్యమయ్యే దిశగా కదలడం ప్రారంభం అవుతుంది అన్న భావన కలుగుతుంది. సహనం మరియు పట్టుదలతో మీరు ఈ సమయంలో ముందుకు సాగిన వారికి ఈ కాలం కొత్త ఆశలు, కొత్త అవకాశాలు అందించే సమయంగా ఈ 2 రోజులు మారుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ కాలం కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. గత కొంతకాలంగా ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందిన వారికి ఇప్పుడు క్రమంగా పురోగతి అనేది గమనించే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు పరిచయం కావడం, పాత కస్టమర్ల నుండి మళ్ళీ మీకు ఆర్డర్లు రావడం లేదా వ్యాపార విస్తరణకు సంబంధించి చర్చలు ప్రారంభం కావడం వంటి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు పరస్పర అవగాహనతో ముందుకు సాగితే మరింత లాభం పొందుతారు. కొందరికి ఈ సమయంలో కొత్త పెట్టుబడుల ద్వారా
లేదా వ్యాపార సహకారుల ద్వారా దొరికే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఇప్పుడు మార్కెట్లో గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో అయితే మీకు ఊహించని విధంగా ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఒక తుఫాను లాంటి వార్త ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక చిన్న ఫోన్ కాల్ మిమ్మల్ని భయపెట్టే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మిమ్మల్ని ఆ ఫోన్ కాల్ అనేది భయం అనేది కూడా మీకు విపరీతంగా భయపెట్టడానికో లేదంటే మిమ్మల్ని బెదిరించడానికో కాదు, మీ మనసులో తెలియనటువంటి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇవ్వబోతుంది. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఏదో ఒక ఆందోళనలో ఉండి ఉంటారు. నా చుట్టూ ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, అదేదో మారుతుంది అని ఒక అపశకనంగా అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. మీరు చేసే పనుల్లో మీకు ఏకాగ్రత లోపించి ఉండవచ్చు. ఎవరినైనా బాగా నమ్మి బాధ్యతలు అప్పగించారో మీ యొక్క నమ్మకాన్ని వారు పూర్తిగా అమ్ముకొని ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో అయితే ఈ 2 రోజుల్లో అయితే ఆ ప్రశాంతత ఒక చిన్న తుఫానుగా మారబోతుంది. ఈ సమయంలో ముందుగా ఒక నిశ్శబ్దం అనేది మీరు తప్పకుండా గమనిస్తారు. అయితే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు. ముఖ్యంగా మీ ప్రతి విషయాన్ని ఈ సమయంలో మీకు జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు డీటెయిల్గా చెప్పాలనుకుంటారండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు ఒక ఫోన్ రింగ్ అవుతుంది. ఆ కాల్ మీ జీవితంలో అత్యంత కీలకమైన కాల్ అన్నమాట. మీరు నమ్మి అప్పగించినటువంటి ఒక పనికి సంబంధించి అవతలి వ్యక్తి వైపు నుంచి చెప్పేటువంటి ఆ వార్త మీరు దేనికోసం అయితే ఇన్నాళ్ళు కష్టపడ్డారో, దేన్నైతే మీ భవిష్యత్తుగా మీరు ఒక మంచి అంచనాగా వేచి ఉంచుకున్నారో అది మీ చేతి నుండి ఈరోజు పూర్తిగా చేజారిపోతుంది అనేటువంటి ప్రమాదం కనిపిస్తుంది అని చెప్పి ఒక వార్త మీకు ఫోన్ కాల్ ద్వారా వింటారు. అది వినగానే మీలో టెన్షన్ పెరుగుతుంది. ఆ ఒక్క మాట మీ గుండెల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అలాగే ఈ సమయంలో అది మీకు ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, అలాగే మీరు ఎంతో ప్రాణప్రదంగా భావించే ఒక వ్యక్తికి జరిగినటువంటి ఊహించినటువంటి ఒక చిన్న ప్రమాదం కూడా కావచ్చు. అన్నింటా కూడా మీరు ధైర్యం చేసి ఆ వార్తను వింటారు. కానీ ఆ వార్త వినగానే మీకు కొంచెం అలసటగా అనిపిస్తుంది, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఆ ఫోన్ కాల్ అనేది ఎందుకు లిఫ్ట్ చేశాను అనేటువంటి ఒక భావన మీకు కలుగుతుంది. ఎదుటి వ్యక్తిలో వారి ముఖం చూపించినటువంటి ధైర్యం కూడా మీకు ఉండదు. అలాగే ఈ విషయాన్ని దాచడం కూడా ఇప్పుడు మీకు సాధ్యం కాని పని. అలాగే మీరు ఆ వార్త విన్న తర్వాత మీ గొంతులో మాట కూడా రాదు. మీరు కోల్పోయింది కేవలం డబ్బు లేదా వస్తువు కాదు, మీరు కోల్పోయింది మీ యొక్క అస్తిత్వాన్ని నమ్ముకున్నారు, పూర్తిగా కోల్పోయారు. అలాగే మీ పనిలో ఉన్నటువంటి ఆశలను, అంచనాలను కూడా మీరు పూర్తిగా కోల్పోయినటువంటి ఒక ఫోన్ కాల్ అన్నమాట. ఒక ఫోన్ కాల్ ద్వారా మీ పని అనుకున్న పని కాలేదు అనేటువంటి వార్త, మీరు ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశం ఉంది ఈ రోజున. అయితే ఈ 2 రోజుల్లో ఇలాంటి వార్త వినే అవకాశాలు ఉన్నాయి. పనులలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశివారు ఆ లక్ష్మీదేవి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.